Right, you're watching breaking news. Visakha Madurwada సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. నిన్న ఏసీబీ సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ కీలక ఆధారాలు కూడా సేకరించింది. 296 జీవో పరిధిలో రిజిస్ట్రేషన్లు, భారీ ల్యాండ్ డీల్స్ పెండింగ్ పై విచారణ చేపట్టింది. రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం వచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా మధురవాడ, సూపర్ బజార్, గంట్యాడ, మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో 296 జీవో కింద చేయాల్సిన 260 డాక్యుమెంట్లు, 60 ప్రైవేట్ డాక్యుమెంట్స్ ఏసీబీ పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ మధురవాడ నుంచి అందిస్తారు. అనిల్. కార్తిక్, ఏసీబీ అధికారుల సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగినటువంటి అవకతవకలపై ఏసీబీ అధికారులు ఎక్కడికక్కడ సోదాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం నెలకొంది. ప్రస్తుతం మనం మధురవాడలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఉన్నాం. అయితే ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సీల్ వేశారు అధికారులు. అయితే కొద్దిసేపటి క్రితమే మళ్ళీ తిరిగి సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రెగ్యులర్ కార్యకలాపాలు కూడా నిలిచిపోయినటువంటి సందర్భం నెలకొంది. ఎవరైతే డాక్యుమెంట్స్ తీసుకుంటారో వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకోవడం, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు తప్ప రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆగినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే కనుక మధురవాడ ఎస్ఆర్ఓ కార్యాలయంలో జరిగినటువంటి 296 రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి పరిశీలన కొనసాగుతుంది. జీవో నంబర్ 296లో చేసినటువంటి 200 పైగా రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే 60 ప్రైవేటు డాక్యుమెంట్లకు సంబంధించినటువంటి వివరాలను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం వచ్చేటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కూడా ఒకటి చూడొచ్చు మనం. డోర్ కూడా అధికారులు క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు ఉన్నారా అనే కోణంలో కూడా పరిశీలన జరుగుతున్నటువంటి సందర్భం నెలకొంది. ఇప్పటికే మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కాకుండా 4 డాక్యుమెంట్ రైటర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వారి ఫోన్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భం నెలకొంది. ఇంకా పూర్తిగా సోదాలు కొనసాగుతున్నాయి. డాక్యుమెంట్ల పరిశీలన కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఏడాది క్రితం ప్రస్తుతం ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ ఇక్కడికి బదిలీపై రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఎన్ని రిజిస్ట్రేషన్లు చేశారు, రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు ఏమైనా రిజిస్ట్రేషన్లు జరిగాయా అన్న కోణంలో కూడా పరిశీలన జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మధురవాడ అంటే దాదాపు ఎండాడ, ఋషికొండ, మధురవాడ, కొమ్మది వంటి అత్యంత ప్రైమ్ లొకేషన్లన్నీ కూడా ఈ సబ్ రిజిస్ట్రార్ పరిధిలోకి వస్తాయి. అత్యంత ఆదాయం వచ్చేటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కూడా ఉంది కనుక ఖచ్చితంగా ఇక్కడ జరిగినటువంటి లావాదేవీలపై అధికారులు పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా అవకతవకలను గుర్తించినట్లయితే కనుక దానిపై కూడా తదుపరి చర్యలకు ముందుకెళ్లేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక విశాఖలో ఉన్నటువంటి మధురవాడ, సూపర్ బజార్, పెదగంటాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పరిశీలన కొనసాగుతుంది. ముఖ్యంగా 296 జీవో ప్రకారం చేసినటువంటి రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉంటాయో వాటి మీద పరిశీలన జరుగుతుంది. ఎక్కడైతే పెండింగ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయో వాటిని కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకు పెండింగ్ పెట్టారు, పెండింగ్ పెట్టడానికి కారణాలు ఏంటి, ఇతరత్ర లావాదేవీలు, అలాగే అవినీతికి ఏమైనా పాల్పడ్డారా అనే కోణంలో కూడా అధికారుల పరిశీలన కొనసాగుతుంది. మొత్తంగా చూస్తే కనుక రెండో రోజు కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. కార్తీక్.